అమరావతి రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. భూ సమీకరణ మొదలుపెట్టనున్నారు సిఆర్డీఏ అధికారులు. గ్రామ సభలు నిర్వహించి రైతుల్ని చైతన్యపరచనున్నారు అధికారులు. భూ సమీకరణకు స్వచ్ఛందంగా తరలి రావాలని 7 గ్రామాల రైతులకు పిలుపునివ్వనున్నారు. రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణలో 16,666.57 ఎకరాల భూమిని సేకరించనున్నారు సిఆర్డీఏ అధికారులు. భూ సమీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు సిఆర్డీఏ అధికారులు. ఇక 7 గ్రామాలకు సంబంధించిన వారిని చైతన్యపరిచి భూ సమీకరణ చేయటం మాత్రమే మిగిలి ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా సిఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగబోతున్నారు. ఇక రెండో విడత భూ సమీకరణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమరావతి రెండో విడత భూ సమీకరణ సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, రాజధాని అమరావతిలో రెండో దశ భూ సేకరణకు సిఆర్డీఏ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు నుంచి దాదాపు 7 గ్రామాల్లో భూ సమీకరణపై గ్రామ సభలు నిర్వహించినారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. అసలు రాజధాని రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. భూ సమీకరణ ఎందుకు వచ్చింది, దీనివల్ల భూములు ఇచ్చిన రైతులకు ఏ మేరకు ప్రయోజనం ఉంటుందంటూ గ్రామ సభలు నిర్వహించి రైతులను చైతన్యపరచాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. రేణు, భూ సమీకరణకు స్వచ్ఛందంగా తరలి రావాలని 7 గ్రామాలకు చెందిన రైతులను అధికారులు కోరనున్నారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే 7 గ్రామాల ప్రజలతో అధికారులు భేటీ కానున్నారు. గ్రామ సభలు నిర్వహించినారు. ఏ ప్రాంతంలో ఏ గ్రామం ఎంత భూమి పోతుంది, అది కమర్షియల్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, ఆ గ్రామాల్లో ఉన్న హౌసెస్ కానీ ఆ గ్రామాల్లో ఉన్న ఇతర వాణిజ్య కార్యకలాపాలపై కూడా ప్రభుత్వం దృష్టి సాధించింది. ఇందుకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు ఒక్కో 7 గ్రామాల్లో ఒక్కొక్క చోట రెండు కార్యాలయాలు, రెండు కార్యాలయాలు, అధికారులు ఉండడానికి 2 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వానికి నివేదించున్నారు. ఏదైతే రాజధాని ఇప్పటికే మొదటి దశ భూములు ఇచ్చిన రైతులకు వేరువేరు చోట్ల ఫ్లాట్లు ఇచ్చారని, కొన్ని చోట్ల నీరున్న చోట ఫ్లాట్లు ఇచ్చారని ఇప్పటికే రైతులకు అటు సిఆర్డీఏ అధికారులు వివాదం నడుస్తుంది. అయితే గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులతో పాటు రైతులతో భేటీ అయ్యారు. ఆయన గతంలో భేటీ అయిన పరిస్థితి లేదు. రాజధాని అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తాను, ప్రతి సమస్యను అధికారులకు కానీ లేదా ప్రస్తుతం రాజధాని పరిధిలో కీలకంగా వ్యవహరిస్తున్న పెమ్మసానికి కానీ ఇటు మంత్రి నారాయణకు కానీ నివేదించాలంటూ రైతులకు సూచించడం జరిగింది. ఇప్పటికీ ప్రతి శనివారం ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులతో సమావేశం అవుతున్నారు, రైతుల సమస్యలు వింటున్నారు. ఇప్పుడు నేరుగా 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. మరి ఇప్పటి ఈ రెండో విడతలో భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏంటి పరిస్థితి రైతుల వద్ద? రేణు, రెండో విడత భూ సమీకరణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే అధికారులు ఇటు కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఇటు నారాయణ, అటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు ఇటు ఏదైతే కొంతమంది కీలక నేతలు కూడా అటు రాజధాని అమరావతి రైతులతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా 7 గ్రామాల్లో మనం ఒకసారి గమనించినప్పుడు రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ను మనం ఒకసారి ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు తీసుకొనున్నారు. తూళ్లూరు మండలంలో పెద్దపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపుడి, లేమలలో భూ సమీకరణకు సంబంధించి వివరాలు రెవెన్యూ అధికారులు సేకరించి ఇప్పటికే కలెక్టర్కు పంపారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని చెప్పారు. మరికొంత చోట భూములు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఎక్కడైతే భూములు ఇవ్వరో వారితో అధికారులు నేరుగా భేటీ ఉన్నారు, వారి సమస్యలు విన్నున్నారు. ఆ గ్రామాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఉన్న సమస్యలను ఇటు కేంద్ర మంత్రి పెమ్మసానికి కానీ ఇటు మంత్రి నారాయణకు కానీ అధికారులు వివరించనున్నారు. దీనిపైన ఫర్దర్ గా చర్చించనున్నారు. రేణు, ఇప్పటికే అమరావతి రాజధాని భూ సమీకరణ విషయం మనం ఒకసారి గమనించినప్పుడు రెండో విడతలో 16,562 ఎకరాలకు 62 ఎకరాలు భూ సమీకరణ చేయనున్నారు. ఇందులో అసైన్ భూమి 104 ఎకరాల అసైన్ భూమి పోగా మిగిలిన 16,666 ఎకరాలు
సమీకరించినారు. ఇందుకు సంబంధించి రైతులతో అవగాహనతో పాటు రైతులకు ఉన్న సమస్యలు, వారికి ప్లాట్లు ఏదైతే రాజధానిలో కమర్షియల్ ప్లాట్లా లేక మరొక చోట భూమే లేదా ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్నారా అనే అంశాలపైన ఏదైతే సిఆర్డీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు, వాటికి సంబంధించి నివేదిక తయారు చేయనున్నారు. ఏదైతే ఈ 16,000 ఎకరాలకు 16,500 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్కు సిఆర్డీ అధికారులు నోటిఫికేషన్ కోసం జాబితా పంపించారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తే రైతులకు విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే అధికారులు ఏదైతే భూసేకరణ చట్టం ద్వారా భూ సమీకరణ చేస్తే తగిన ప్రతిఫలాలు కోల్పోతారంటూ అధికారులు ఇటు రైతులకు నచ్చజెప్పుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు మొదటి 2014-19 మధ్య కాలంలో దాదాపు 35,000 ఎకరాలు సేకరించిన అమరావతి కోసం భూమి సేకరించారు. అయితే వాటిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదంటే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఆందోళన జరుగుతున్నాయి. అదేవిధంగా 35,000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ రైతులకు ప్లాట్లకు కానీ డెవలప్మెంట్ కానీ కౌలు కానీ వీటినంటిపైన పలు రకాల సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇటు ప్రజల్లోనూ అటు రాజధాని రైతులను ఆందోళన కలుగుతుంది. వీటిని అన్నిటినీ అధికారులు బాధ్యతాయుతంగా ఏదైతే రైతుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది, దీనికి సమన్వయకర్త ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని ఉన్నారు, ఇటు మంత్రి నారాయణతో పాటే అమరావతికి చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రధాన బాధ్యత తీసుకొని ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఈ రోజు నుంచి మొదలైంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందా, ఈ మొత్తం భూమి సేకరించడానికి ఎంత సమయం పడుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దీని మీద ముఖ్యంగా కూడా మాట్లాడుతుంది ఏంటంటే మొదటి విడతలో సేకరించిన భూమి కూడా పూర్తిగా కూడా ఇప్పటికీ యూటిలైజ్ అవ్వలేదు, డెవలప్ చేయలేదు కదా, అప్పుడే రెండో విడతలో స్టార్ట్ చేశారు. ఈ భూమిని ఎలా ఉపయోగించనున్నారు అనేది కూడా ఒక ప్రణాళిక కూడా తెలియట్లేదు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది, ఒక చర్చ జరుగుతోంది దీని మీద. మొదటి దశలో ఏదైతే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు నమ్మి ఆ రోజు రైతులు దాదాపు 35,000 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమికి సంబంధించి ఇప్పటికే పలు ఏదైతే కౌలు పెండింగ్ ఉంది, కొన్ని చోట్ల ఏదైతే భూమికి సంబంధించిన ప్లాట్ డెవలప్ కాలేదు. వీటన్నిటిపైన ఒక కొలిక్కి రాకముందే రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాజధాని పరిధిలో ఉన్న భూములు మనం ఒకసారి గమనించినప్పుడు 2 నుంచి 3 పంటలు పండుతాయి. విలువైన భూములు, ఈ భూములు కమర్షియల్ ప్లాట్లుగా మలిచి ప్రభుత్వం ఏదైతే డెవలప్ చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తుంది. అయితే గతంలో తీసుకున్న భూమికే ఇప్పటి వరకు కొన్ని చోట్ల ఏదైతే రైతులకు ఏదైతే నీరున్న చోట ప్లాట్లు ఇచ్చారు, ఎక్కడ ప్లాట్ ఉంది అనేది కూడా కొంతమంది రైతులకు అర్థం కావడం లేని పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల పైన ప్రభుత్వం క్షుణ్ణంగా నిర్ణయం తీసుకుంటుందని ఇటు రాజధాని రైతులు కోరుతున్నారు. మరోపక్క వారం కేంద్ర మంత్రి పెమ్మసాని ఏదైతే రైతులతో భేటీ అవుతున్నారు, ఇటు రైతులకు అటు రాజధాని సిఆర్డీ అధికారులకు అటు సీఎం చంద్రబాబు నాయుడుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు నారాయణ ఈ బాధ్యత చూశారు. ప్రస్తుతం నారాయణతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇటు జిల్లా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పెమ్మసాని కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతులకు సంధానకర్తగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి వారం మీటింగ్ నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ భూ సమీకరణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రేణు, అయితే ఇప్పుడు పెమ్మసాని కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ రెండో విడత భూ సమీకరణ విషయంలో. ఇక అధికారులతో పాటు గ్రామ సభల విషయంలో కూడా పెమ్మసాని కూడా వెళ్ళి కలవనున్నారు అనుకోవాలా? రేణు, దాదాపు కేంద్ర మంత్రి కొన్ని గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఎందుకంటే రైతులు నేరుగా ఆయనతో సమస్యలు వివరించున్నారు. ఎందుకంటే రాజధాని రైతులకు ఇప్పుడు పెమ్మసాని సంధానకర్తగా, కేంద్ర మంత్రి పెమ్మసాని సంధానకర్తగా ఉన్నారు. ఆయన ఇటు గుంటూరు తన పార్లమెంట్ పరిధిలోని గుంటూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని గ్రామాలు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఆయన నేరుగా రైతులతో మాట్లాడుతున్నారు, రైతుల సమస్యలు వింటున్నారు, ఆయన సమస్యలు అడ్రస్ చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటు సిఆర్డీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఏదైతే అధికారుల తరపున కానీ ఇటు రైతుల తరపు కానీ పెమ్మసాని కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అదేవిధంగా గతంలో ఏదైతే మొదటి విడత తీసుకున్న 35,000 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లను కూడా అభివృద్ధి చేస్తాం. అతి త్వరలోనే కమర్షియల్ ప్లాట్లుగా వాటిని డెవలప్ చేసి రాజధాని రైతులకు మొదటి ఫలాలు అందిస్తామంటూ ఇటు చంద్రబాబు నాయుడు ఇటు మంత్రి పెమ్మసానితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ప్రకటించడం జరిగింది. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాము.
ఇక రెండో విడత భూ సమీకరణకైతే అమరావతిలో సిఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా 7 గ్రామాల్లో కూడా ఈ భూ సమీకరణ అనేది చేయనున్నారు. మొత్తం కూడా 16,666 ఎకరాలకి పైగా కూడా మొత్తం కూడా ఇప్పుడు సేకరించనున్నారు. ఇక వీటిని కూడా స్వచ్ఛందంగా కూడా రైతులు వచ్చి ఈ భూమిని ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. ఇక 16,666.57 ఎకరాల భూమిని సిఆర్డీఏ అధికారులు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కూడా గ్రామాల్లో సభలను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి భూమి ఇస్తే వాళ్ళకి ఎక్కువగా కూడా లాభాలు ఉంటాయని ఇవన్నీ కూడా వారికి తెలియజెప్పేందుకైతే అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు.